సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో పురపాలిక నగరపాలిక ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ ఫలితాలన్నీ వచ్చాయి. పుర ప్రజల తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. పుర ప్రజలంటే పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు. ఆ పుర ప్రజలు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. అట్ ది సేమ్ టైం ఒక విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచాలి. ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో జరిగిన ఎన్నికల ప్రస్థానం ఒక్కసారి గమనించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటే మ్యానిపులేటర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. సీఎంగా తన ఉనికిని తాను కాపాడుకోవటం కోసం హీ స్టార్టెడ్ మ్యానిపులేటింగ్ ది ఇష్యూస్. నేను వరలరామయ్య గారు ఓడిపోయిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పినా ఎవరు వింటారండి అని అనవచ్చు. చాలామంది పాత్రికేయులు కూడా అంటారు. కానీ ఒకసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి జరుగుతున్నది రాష్ట్రంలో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఆటే సమయం కూడా తీసుకొని నేను ఓడిపోయామని మాకు తెలుసు. నాకు తెలీదా ఓడిపోయామని? ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకని తెలీదా? మాకు తెలుసు. మాకు కానీ ఏ పరిస్థితుల్లో ఓట్లు వేసినారు? 90% రాకపోతే నీకు మంత్రి పదవి కట్, నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీట్ కట్, నా దగ్గర నుంచి ఎటువంటి ఫేవర్ కూడా నీకు రాదు అని ఒక ముఖ్యమంత్రి తన పార్టీ నాయకులతో అంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయండి. ఇట్ ఇస్ నాట్ మ్యానిపులేషన్. Is it not using force against the leaders to go to any extent to get the win? అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతకంటే మనం 100% పురపాలక ఎన్నికల్లో గెలవాలి. 100% అంటే ఈజ్ ఇట్ నాట్ మ్యానిపులేషన్? సరే, అందులో కూడా ఓడిపోయి రామయ్య గారు మ్యానిపులేషన్ అంటున్నారు అంటారు. లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రజలందరూ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్ అండర్ ది చీఫ్ మినిస్టర్షిప్ ఆఫ్ అవర్ లీడర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ చీఫ్ మినిస్టర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రమే నేను చెబుతున్నాను. నేను ప్రజల తీర్పు తప్పు, ప్రజలు వాళ్ళకి ఎలా ఇస్తారు, పెద్ద వాళ్ళందరూ అవినీతి పరులు, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన వాళ్ళది, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన వాళ్ళది, వాళ్ళకి ఎలా ఇస్తారు అని నేను అడగట్లేదు. నేను ఏదైతే ప్రజా తీర్పు ఉన్నదో దాన్ని స్వాగతిస్తున్నాం. సెల్యూట్ టు ది పబ్లిక్, ప్రజలందరికీ కూడా. కానీ గతంలో 73% ఉన్న పోలింగ్ శాతం 62% పడిపోతే ఈ 11% ఏమైనట్టు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఓకే, నేనేమి ఆలోచించండి, దీని మీద పోస్ట్ మార్టం చేసుకోండి, సమీక్ష చేసుకోండి అన్నాడు. మీరు ఎటు చేయరు, నాకు తెలుసు. నాకు మీ పర్పస్ సరిపోయింది. ముఖ్యమంత్రి గారి మ్యానిపులేషన్ హీ సక్సీడెడ్ కంప్లీట్లీ. ఇక ఆయన ఏమి సమీక్ష చేస్తారు? దీని గురించి ఆలోచిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తారు, పోలీస్ కేసుల గురించి ఆలోచిస్తారు, ఎలక్షన్ కమిషన్ విధానాన్ని గురించి ఆలోచిస్తారు, కలెక్టర్లు వ్యవహరించిన తీరు గురించి ఆలోచిస్తారు, పీఓలుగా వ్యవహరించిన ఆఫీసర్ల వ్యవహార శైలి గురించి ఆలోచిస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఆలోచించరు, ఏమి చేయరని కూడా నాకు తెలుసు. నాకు ఆయన అంటారు, ఆయన ఎవరు సలహాదారుడు, పాపం మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, అదృష్టవంతుడు. ఏమి లేకుండా, ఏమి సరుకు లేకుండా బ్రహ్మాండంగా చలామణి అవుతున్న వ్యక్తి. ఏమి సరుకు లేకుండా
బ్రహ్మాండంగా చలామణి అవుతున్న వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు. ఆ రెడ్డి గారు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారంట పారిపోయినారంట హైదరాబాద్కి, లోకేష్ బాబు గారంట పారిపోయినారంట. ఎందుకు ఇటువంటి మాటలండి? ఎన్ని ఎన్నికలు చూసా? చంద్రబాబు గారు చూసిన ఎన్నికలు మీరు చూసారా? మిస్టర్ సజ్జల, యూ టెల్ మీ ట్రూత్. ఒట్టేసి చెప్పు, నీ నెత్తి మీద తల చేయబెట్టుకొని చెప్పు. చంద్రబాబు గారు చూసిన నీ ఎన్నికలు మీరు చూసారా? ఇది శాశ్వతమా? మేము అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్ జరిగింది నంద్యాల, భారీ మెజార్టీ, బ్రహ్మాండ 27,000 పైచులకు మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాం చిత్తుగా. మేము 151 సీటు మీకు వచ్చింది. అంతకుముందు 2012, 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు కదా. వైకాపా పూర్తిగా వాళ్ళ ఇంటోటో గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, బ్రహ్మాండంగా గెలిచింది, అధికారంలోకి వచ్చింది, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించింది. గమనించాలా? కాకినాడ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచాం. క్యాండిడేట్ పెట్టడానికి కూడా వైసీపీ పార్టీ కంగారు పడింది. కానీ నెక్స్ట్ 151 సీట్లలో ఓడిపోయాం మేము. గెలిచింది, అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అందుకని ఎవరూ శాశ్వతం కాదు, ఎవరూ పర్మనెంట్ కాదు రాజకీయాల్లో అని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సలహాదారుడు, అదృష్టవంతుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి మనం పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరెన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యవస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీసు శాఖ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎలక్షన్ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మొక్కవోని ధైర్యంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికి కూడా, మొత్తం ఎంటైర్ స్టేట్ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తరఫున నమోవాకాలు తెలియజేస్తుంది. సెల్యూట్ టు అవర్ కేడర్, తెలుగుదేశం పార్టీ కేడర్. నువ్వెన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదు, నువ్వెంత భయపెట్టినా భయపడలేదు, నువ్వెన్ని దొంగ కేసులు పెట్టినా భయపడలేదు, నువ్వెన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా భయపడలేదు, నువ్వెన్ని తప్పుడు బైండవర్లు చేసినా భయపడలేదు, నువ్వెన్ని ఏకగ్రీవాలు చేసుకున్నా భయపడలేదు, నువ్వు నామినేషన్ వేయకుండా భయపెట్టినా భయపడలేదు. మొక్కవోని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగిన అందరూ కార్యకర్తలు, నాయకులు, 50 మంది తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా గెలిచిన మైదుకూర్ అండ్ తాడిపత్రి మీకు ఇంకా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా వ్యతిరేక పవనాలు వీస్తున్నా కూడా మీరు నెట్టుకొచ్చారు. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అంత మాత్రం చేత మిగతా చోట్ల కష్టపడలేదని కాదు, ఎదురైతే కదా. క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి మనల్ని చేసుకోనివ్వలేదు. ప్రశాంత వాతావరణం లేకుండా పోయింది రాష్ట్రంలో. శాంతి భద్రతలు సజావుగా చూసే అవకాశం లేకుండా పోయింది రాష్ట్రంలో. అధికార పార్టీకి కొన్ని చోట్ల అధికారులు ఊడిగం చేసినారు. ఇక నేను అందులోకి వెళ్ళట్లా. రేపొద్దున ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఓడిపోయి అట్లాగా మాట్లాడతారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అందులోకి నేను వెళ్ళను నేను. కానీ అందరూ కూడా ఈరోజున ముఖ్యమంత్రితో సహా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన గెలిపేనా? మనం గెలిచిన విధానం కరెక్టేనా? వాళ్ళెవరో చెబుతున్నారండి, నేను 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈజీ, మీకు 10,000 crores మీకు ఈజీ. మీకు కనుక ఇసుకుంది, మీతో పాటు సారా ఉంది అంటే లిక్కర్, మీతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.
10,000 కోట్లు గుంజటం అంత కష్టమేం కాదు మీకు. మీ నైపుణ్యతకి, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్కి, మీ గతంలో ఉన్న అనుభవానికి పెద్ద కష్టమేం కాదు. అందుకు ఓడిపోయామని మేము అంటలేదు. మేము మీ వాలంటీర్స్ని ఉపయోగించిన తీరు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీ అధికార యంత్రాంగం నీకు పెన్షన్ రాదు అంటే ఆ పెన్షనర్ ఆ అమ్మ కావచ్చు, ఆ అమ్మమ్మ కావచ్చు, ఆ మామ కావచ్చు, ఆ తాతగారు కావచ్చు ఎలా భయపడతారండి? ఈ వాలంటీర్ వెళ్ళి, ఈ ఎమ్మెల్యే వెళ్ళి, ఈ వైకాపా నాయకుడు వెళ్ళి మీరు ఓటేయకపోతే మీకు పెన్షన్ రాదు అంటే ఎంత భయపడతారండి? అసలు అవకాశం లేదు. కానీ ఈ వాలంటీర్స్ వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఓట్లు వేయించేవాళ్ళు. ఆ అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. కానీ వాళ్ళే ఇళ్ళకెళ్ళి ఓట్లు వేయించేవాళ్ళు. అలా చేసినారు. వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేసి మీ పార్టీ కార్యకర్తలుగా వాడుకున్నారు వాళ్ళని. ఎంత దుర్మార్గం అండి! ఎంత ఏదో సామెతలాగా నోటీసులు ఇచ్చి సర్కులర్స్ ఇచ్చి మెమోలు ఇచ్చినా కూడా, నోటీసులు ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ డోంట్ కేర్. ఎలక్షన్ కమిషన్ మాట వినవద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నది. ఇందులోకి లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఇందులో పదే వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వరలరామయ్య గారు ఓడిపోయిన తర్వాత ఏదో ఆ దొద్దతోటి మాట్లాడుతున్నారంటారు. కాదు, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైన సైనికులు 70 లక్షల మంది ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నోవేర్ ఇన్ ది కంట్రీ, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సైనికులున్న పార్టీ, సైనికుల్లాంటి యోధులున్న పార్టీ, యోధుల్లాంటి కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఓటమి అంచున నిలబడిందంటే ఇది ఆలోచించవలసిన సమయం కాదు? ప్రజలందరూ ఆలోచన చేయొద్దు తెలుగుదేశం పార్టీకి? నేను అందుకే మరొకసారి ముఖ్యమంత్రి గారు దీన్ని సింహావలోకనం చేసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సింహావలోకనం చేసుకోవాలి. సత్యబాబు గారు కూడా డబ్బులు పోనా ఏటి చేస్తూ ఉంటారు చూడు, ఆయన అవినీతి సామ్రాట్. ఆయన కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు గారు చేసిన ఎన్నికలు మీరు చేశారండి? చంద్రబాబు గారు భయపడి పారిపోతారా? ముందున్నది ముసళ్ళ పండుగ, ముందున్నది ముసళ్ళ పండుగ అని తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక అందుకు మంచిది అనుకుంటున్నాను నేనైతే. మా నాయకుడి దృష్టిలో ఇంకా నేను పెట్టలేదు. నేనైతే ఇది ఒక అందుకు మంచికే. మా కేడలో ఒక రోషం వచ్చింది, ఒక పౌరుషం వచ్చింది. ఈ అప్రజాస్వామికులు గెలవటం ఏమిటి? ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబించే వాళ్ళు గెలవటం ఏమిటి? ఈ అవినీతి పరులు గెలవటం ఏంటి? ఎంత అవినీతి చరిత్ర ఉన్న వీళ్ళు గెలవటం ఏంటి అనేది ఒక పౌరుషం నా కేడర్లో వచ్చింది. నా కేడర్ని భవిష్యత్తులో ఎవరు ఆపలేరని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి చేయలేరు భవిష్యత్తులో, మీరేమి ఇబ్బందులు పెట్టలేరు భవిష్యత్తులో. అలవాటు పడ్డాం, రాటు తేలాం. ఇక దొంగ కేసులు పెడితే మేము పట్టించుకునేది ఉన్నదనుకుంటున్నారే మీరు? దొంగ కేసు పెట్టలేరు మీరు. తప్పుడు కేసు పెడితే ఊరుకునేది లేదు. అందరూ కూడా అలర్ట్ అయినారు కనుక ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ, పథకాలు రావని, పెన్షన్లు రావని, కాపు నేస్తం రాదని, అమ్మఒడి రాదని అందరినీ భయపెట్టి గెలిచిన గెలుపు ఒక గెలుప అని నేను అనగానే ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను అంటున్నా. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కష్టపడినారు. నేను చూశాను. నేను రాష్ట్రం అంతా కూడా అహోరాత్రాలు కష్టపడినారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. గెలుపే లక్ష్యంగా పనిచేసినారు.
కర్రకు పోలీసుల లాఠీలకు వారు వీపునిచ్చారు. దొంగ కేసులు పెడతా ఉంటే పెట్టండి అన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉంటే పెట్టండి అన్నారు, మిమ్మల్ని పోలింగ్ స్టేషన్కి రానివ్వంటే చూద్దామన్నారు, పోలింగ్ క్యూలో నిలబడితే లాగి అవతల పడేస్తే చూద్దామన్నారు. ఎదురు తిరిగి పోరాటం చేసినారు. మీ ఒక్క మొక్క పోని పోరాట పటిమ ఎక్కడికి పోదని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య పోరాటం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసిన నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి, కేడర్కి అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఎన్ని పురపాలికల్లోనే ఎన్ని చోట్ల నాకు ఆ టెక్కల నుంచి మొదలు పెడితే ఇక్కడ అనంతపూర్ వరకు కూడా అందరూ కూడా ఏమిటనేది నేను అడుగుతున్నా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు తెలియపోవచ్చు, మీ పెద్దవాళ్ళని అడగండి. మీ నాన్నగారు లేరు కనుక ఇంకెవరున్నారు? మీ బాబాయ్ కూడా లేడు. ఎవరిని అడుగుతారు మీరు? బొత్స సత్యనారాయణ, ఆయనకి సరిగ్గా తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నువ్వు ఎప్పుడు దిగిపోతావు చూస్తున్నాడు. ఆయన ఎవరిని అడుగుతారు? ఎప్పుడైనా ఏకగ్రీవాలైనా ఎందుకని? మీరేమన్నా సేవా తత్పరులా? మీరేమన్నా జాతిపిత మహాత్మా గాంధీ గారి కంటే సేవా తత్పరులా? ప్రజా సేవలో పునీతమైన వాళ్ళ మీరు? అది మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హైదరాబాదే రావద్దన్నారు, అందరికీ తెలుసు. అదృష్టం బాగుంది, కాలం కర్మం కలిసి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయినారు. లేకపోతే మీరు ఎక్కడ ఉండాలి? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలి. మీరు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండవలసిన మీరు తాడేపల్లి రాజమహల్లోకి వచ్చినారు. కాలం కర్మం కలిసి వచ్చింది కనుక. అటువంటి మీరు చంద్రబాబు గారిని ఎగతాళిగా మాట్లాడతారా? హుందాగా మా నాయకుడు ఈ ఓటమిని స్వీకరించినారు. మీకు హుందాగా ఉండటం రాదు, హుందాగా వ్యవహరించడం రాదు. ఉన్మాదంగా వ్యవహరించడం అయితే వచ్చు కానీ, రాక్షసంగా వ్యవహరించడం అయితే వచ్చు కానీ, రాక్షసంగా వ్యవహరించడం వచ్చు కానీ, రాక్షసంగా వ్యవహరించడం మీకు వచ్చు కానీ హుందాగా వ్యవహరించడం రాదు. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడనని చెప్పి తెలుస్తున్నా. ఈ రోజున సజ్జల రామకృష్ణ రెడ్డి గారి వెటకారం, ఆయన ఆ ఆనంద పారవశ్యం ఉంచుకోండి సార్, కొంతకాలం ఉంచుకోండి. ఎక్కడ కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? ఏంటది, సాక్షి పేపర్లో ఒక చిన్న గదిలో, గాలి కూడా సరిగిరాని గదిలో కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ కూర్చున్నాడు? కోట్లకు పడగలెత్తి ఏ రకంగా ఉన్నాడు? అది కాలం కర్మం కలిసి రావటం అంటే. కలిసి వచ్చింది మీకు, కానీ కాలం అవిచ్ఛిన్నమైనది. ఒకే రకంగా ఎప్పటికీ ఉండదు. మీరు చదువుకుంటే తెలుస్తుంది, కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. మహారాజు హరిశ్చంద్ర చక్రవర్తి కాటికాపరణ చేసింది ఈ కాలం. మహారాజు హరిశ్చంద్ర చక్రవర్తిని కాటికాపరి శ్మశానంలో కాపులాదారుడుగా చేసింది కాలం. కాలం కర్మం కలిసి రాని రోజున ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏమి ఇంతమంది నోళ్లు కొట్టి ఇంతమంది చేసి సంపాదించి ఏం సాధిస్తారు? ప్రపంచ దేశాలను జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి చివరికి చనిపోయే రోజున గుర్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్ టు యూ. చరిత్ర కాస్త కూస్తో తెలిసిన వాడుగా నేను తెలియజేస్తున్నా మీకు. అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయే రోజున తన అంతేవాసులను పిలిచారు. అంతేవాసులు అంటే స్నేహితులు, లేకపోతే చుట్టుపక్కల ఉండేవాళ్ళు, సేవకులు. నేను చనిపోతూ ఉన్నా, ప్రపంచ దేశాలను జయించా, ప్రపంచంలో నాకు ఎదురు లేదు,
మనుగులు బంగారాన్ని కొల్లగొట్టా, రత్న రాసుల్ని కొల్లగొట్టా, అవన్నీ ఉన్నాయి. కానీ నేను చనిపోతున్నా, నేను వెంట ఏమీ తీసుకెళ్ళట్లేదు. ఒక్క కాసు, ఒక్క గ్రాము బంగారం కానీ, ఒక్క డైమండ్ కానీ, ఒక రత్నం కానీ, ఒక వజ్రం కానీ, ఒక రూపాయి నోటు కానీ నాతో తీసుకెళ్ళట్లేదు. ఇదిగో ఖాళీ చేతులతో వెళ్తున్నాను. నా రెండు చేతులు బయటపెట్టి నన్ను సమాధి చేయండి. భవిష్యత్తులో అందరికీ తెలియాలి, అలెగ్జాండర్ లాంటి వాడు చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదురా, రక్త హస్తాలతో వెళ్ళినాడు, మొత్తం ఇక్కడే వదిలి వెళ్ళిపోయినారు. మీరు తీసుకెళ్ళగలరా? సజ్జల గారు, ఈ రోజున మీరు ఒక అపర కోటీశ్వరులు, మీరు తీసుకెళ్ళగలరా? నేను అడుగుతున్నా మిస్టర్ చిత్తూరు, ఎవరు అతను మినిస్టర్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీరు తీసుకెళ్ళగలరా చనిపోయేటప్పుడు? ఇన్ని వందల ట్రక్కులు కొన్నారు మీరు, ఆ ట్రక్కులను తీసుకెళ్ళగలరా మీరు చనిపోయినప్పుడు? ఆ బుల్డోజర్లు, ఆ ప్రొక్లైనర్లు తీసుకెళ్ళగలరా మీతో పాటు? మీ బెంగళూరులో బంగ్లాలు తీసుకెళ్ళగలరా? అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లా కట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎన్లంకలో. 28 ఎకరాల్లో కట్టినారు. 6 హెలికాప్టర్లు ఒకేసారి దిగొచ్చట. నేను చూడలేదు, చూసే అవకాశం రాలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఐ ట్రైడ్ 2-3 times, ఐ కుంట్. ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం చెప్పరు. మీ సంగతి ఏంటంటే చెప్పరు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటారు, మీరు మాత్రం పాటించరు. మీరు పెద్ద ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక జనరల్లోకి వెళ్ళను, మళ్ళీ మామూలులోకి వెళ్తే చాలా 1-2 గంటలు 3 గంటలు చెప్పగలను నేను. ఇది ఒక హరికథ వద్దు నాకు, మీ జీవిత కథ చెప్పాలంటే వీళ్ళన్నీ వద్దు. కానీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా, మా కేడర్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. గెలిచిన తాడిపత్రి అండ్ మైదుకూరు వాసులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పోరాడిన మా కార్యకర్తలందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఓటమిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. ప్రజా తీర్పు సుప్రీం, ప్రజలు సుప్రీం అండి. ప్రజా నిర్ణయాన్ని ఎవరు కాదంటారు? సుప్రీం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది, కాలము చాలా విచిత్రమైనది, ఒకలాగా ఉండదు కాలం, భిన్న రూపాలు చెందుతుంటుంది.